ఇది ఎమర్జెన్సీ సక్సెస్ మీట్. ఎందుకంటే సక్సెస్ అంత హెవీగా రావడం వల్ల ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసి ఇప్పుడిప్పుడే మనం కేక్ కట్ చేయాలని ప్రొడ్యూసర్ గారు అజయ్ గారు. ఈ సినిమా ఫ్రాంక్గా చెప్తున్నానండి, నేను కార్తిక్ ఇద్దరం అనుకున్నాం చాలాసార్లు ఈ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. సినిమా మౌత్ పబ్లిసిటీ వచ్చి అలా అలా పికప్ అవుతుందండి ఓపెనింగ్. కానీ ఫస్ట్ మార్నింగ్ షో నుంచి ఇంత జనం, హ్యాట్స్ ఆఫ్ అజయ్ గారు, మీరు జనాల్ని తెప్పించారు, ఇండస్ట్రీని టర్న్ చేయించారు. అంతా మీ మైండ్ ఎక్కడ పోస్టర్ వేయాలి, ఆయన పోస్టర్ వేసిన దగ్గర నుంచి నేను విన్నాను వైజాగ్లో రైల్వే స్టేషన్ ఎదురుగా పెద్ద పోస్టర్ హోర్డింగ్ అంటే ఎంతమంది ప్రయాణికులు వెళ్తారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది కళ్ళు పడతాయి, అంత ప్రతి దాని మీద వర్క్ చేసి కథ చెప్పగానే నాకు ఫస్ట్ వేసిన ఈ పాయల్ క్యారెక్టర్ మీద సార్ హీరోయిన్ మెయిన్ ఎలాగండి ఇది ఎవరు చేస్తారని అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. షీ సెడ్ రైట్, అంత ఈజీ కాదు ఒప్పుకొని ఆవిడ చేసింది. ఎవరు చేస్తారంటే చాలా టఫ్గా ఆయన డైరెక్టర్ చాలా వెతికి తర్వాత అంటే మేము చేసిన సీన్స్ ఉన్నాయి. అమ్మాయిని దట్ సీన్ అండ్ డైనింగ్ టేబుల్ సీన్ తెలుగు పాపం రాస్తే డైరెక్టర్కి టెన్షన్. డైరెక్ట్ ఒక మూడ్లో ఉంటారు, నా క్యాప్ అన్ని సర్దుకొని అతను దీని మీద ఆయన కావాల్సింది రావాలి. తనకి భాష రాకపోయినా తను కూల్గా వాట్ యూ వాంట్ అమ్మ బాబు ఈ మగరాయుడురా బాబు అనుకున్నాను నేను. మామూలు అమ్మాయి కాదు ఈ పాయలు. షీ కెన్ టేక్ థింగ్స్ అండ్ షీ కెన్ ఎగ్జిక్యూట్ కూల్గా. నేను ఆ కాన్ఫిడెన్స్ చూసి మతిపోయింది అమ్మాయి. ఐ టోల్డ్ మై మేనేజర్ సార్ ఆ అమ్మాయి మాత్రం అంటే ఎంత ప్రెషర్ కూడా షీ కెన్ టేక్ దట్ ప్రెషర్, షీ కెన్ ఎగ్జిక్యూట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ పాయల్, వాట్ యూ డన్ ఇస్ గ్రేట్. ఎస్ ఆయన చెప్తుంటే డైరెక్టర్ మూడ్లో ఉంటారండి, కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఉంది నేను చేయించుకోగలనండి. అశోక్ గారిని అడిగాను, ఎస్ సార్ బాగుంటుంది సార్ చేసుకున్నాను, కానీ మనకో భయం ఉంటుంది కదా ఎందుకంటే మోస్ట్ టఫ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి చేసింది. అండ్ కార్తిక్ ఫస్ట్ షాట్ అయింది నేను చూడగానే మీరు ఇండివిజువల్ హీరో అవుతారు సార్ ఈ సినిమాతో, మీరు నిలబెట్టారు సార్, గ్రేట్. అసలు ఆయన రాశారు స్టోరీ అంతా అజయ్ గారిదే. ఇవాళ ఎవరేం చేసినా మేము చేసినా రామరెడ్డి గారు చేసినా ఈవిడ చేసినా అంత అజయ్ గారిదే. బట్ ద స్క్రీన్ ప్రెసెన్స్, కార్తిక్ చూపించిన స్క్రీన్ ప్రెసెన్స్ సూపర్బ్ అండి. అతని బాడీ కానీ నిలబెట్టాడంటే ఫ్రేమ్ ఇవాళ యూత్ అలా చూస్తున్నారంటే ఆ గడ్డం పెంచుకొని ఆ ఇంటెన్స్ ఆ సీన్స్ అతను కానీ క్యారీ చేయలేదనుకోండి భుజం మీద ఇద్దరు మోసారు. అమ్మాయి హీరో షోల్డర్స్ జిమ్ చేసి అతనికి చాలా బాగున్నాయి, కానీ సినిమానే మోయగలడు ఆయన. నాట్ ఓన్లీ జిమ్లో ప్లేట్స్ కాదు, సినిమాని మోసాడు ఆ భుజాల మీద. ఆయన బైక్ మీద కూర్చున్న ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెసెన్స్ యూ హ్యావ్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే క్లైమాక్స్లో నాకే ఏడుపు వస్తుంది. గుచ్చేశారు పొట్టలో గుచ్చేశారు, ఇటు గుచ్చేశారు, ఇటు స్టాప్ చేశారు, ముళ్ళతో కొట్టేశారు, బ్లడ్ ప్రవహిస్తుంది. అమ్మాయి ట్రాన్స్లో ఉన్నాడు అతను. అప్పుడు ఒక నిజం చెప్తున్నాడు ఒకడు, అప్పుడు అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నేను మతిపోయింది. నేను థియేటర్లో చూసి ఈ నొప్పి కన్నా అతనికి ఆ మాట చాలా బాధ అనిపించింది. అది వాట్ ఈ క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో మీ ఇద్దరు లేకపోతే అసలు మెయిన్ ఎంత బాగా క్యారెక్టర్ యాక్టర్స్ చేసినా హీరోయిన్ మెయిన్గా వాళ్ళు ప్లస్ అయితేనే మిగతాది ఏదైనా వెళ్తుంది ముందుకి. అది అజయ్ గారు పెట్టిన నమ్మకం, ఆయన మలుచుకునే హ్యాట్స్ ఆఫ్ సార్. అజయ్ గారు కొత్త వాళ్ళతో మీరు చేయించుకునే విధానం ఈజ్ ఎగ్జిక్యూటెడ్ సో ఎక్స్ట్రాడినరీ. అలాగే రామరెడ్డి గారి ఫోటోగ్రఫీ ఇంకా అన్నీ బాగుండేసరికి అందరికి వస్తాయి. ఆ పిల్లారా ఇటు సాంగ్ అని థియేటర్లో చూస్తుంటే అర్థమైంది సార్. చేతన్ గారు ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్. ఆయన రీ రికార్డింగ్ అయితే కొత్త కాన్సెప్ట్స్ రీ రికార్డింగ్. ఒక 7 దగ్గరికి వెళ్ళి రీ రికార్డింగ్లో ఏం వెతుకుతున్నాడు హీరో అంటే డెడ్ బాడీ దగ్గరికి మనకి డల్ మ్యూజిక్ వస్తుంది, కానీ హీరో మనసులో ఏదో ఒక ఆనందం ఆ మ్యూజిక్ ఇచ్చారు, అంటే సంబంధం లేదు అతనికి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ పిక్చర్లో అద్భుతంగా క్రియేట్ చేసి ప్రవీణ్ గారి ఎడిటింగ్ ఒకటి చాలా బాగా ప్లస్ అయ్యారు సార్. ఆయన ఎడిటింగ్ సరి, రామరెడ్డి గారు అందరూ ఇవాళ డిస్ట్రిబ్యూటర్ గారు ఆయన ఆనందంగా కొనుక్కున్నప్పుడు ఆ రోజు ఎంత ఫీల్ అయ్యానో ఇవాళ ఒక్కొక్కరు వింటూ ఈ రికార్డులు చెప్తుంటే థర్స్డే ఆడ్ డే, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త బ్యానర్, అందరూ ఇది ఈ కలెక్షన్స్. భోషాణం లాంటి థియేటర్లు 1100, 1200 కెపాసిటీ థియేటర్స్ ఫుల్ అయ్యి అసలు బ్లాక్ అమ్ముతుంటే ఏం చెప్తాం సార్ ఈ ఆనందంలో. సో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఇవాళ ఇలాంటి దానిలో నా సీన్కి అంత అప్లాస్ రావడం నా అదృష్టం. ఎందుకంటే అంత సక్సెస్ పిక్చర్లో ఆ సీన్ నేనే చేయాలనుకోండి. అమ్మాయితో మాట్లాడుతున్న సీన్ అంత లేచిపోయేసరికి నాకు ఎస్పెషల్లీ ఆ హీరో లాస్ట్ దాకా ఆయన హోల్డ్ చేసిన విధానం కానీ అతని స్క్రీన్ ప్రెసెన్స్ కానీ లేకపోతే ఇంత అప్లాస్ రాదండి యూత్లోకి అంత. ఎందుకంటే అంత వైల్డ్ క్యారెక్టర్ రామ్కీ గారి క్యారెక్టర్, తర్వాత కరణ్ క్యారెక్టరు, మన
స్టంట్ చేశాడు ఎవరంటే మన గిరిధర్. లక్ష్మణ్ ఎవరు సార్ ఆ పిల్లక పట్టుకున్నాడే ఆయన కామెడీ అయితే చాలా కొత్తగా ఉంది. ఆ పద్యాలు నేను అనుకున్నా యూత్కి ఎగిరిపోద్దని. సో ప్రతి పార్ట్కి వచ్చేసరికి ఒక్కొక్కడు యాడ్ అవుతున్నాడు, సినిమాని ఎక్కడో దగ్గర ఆపుతున్నాడు. బట్ మెయిన్ హీరో అండ్ హీరోయిన్ వాళ్ళు మోసిన విధానం, లాస్ట్ ఫ్రేమ్ దాకా ఆడియన్ హోల్డ్ చేసిన బోత్ దే హావ్ డన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఇంత హిట్ వినేసరికి ఇవాళ ఎంత ఆనందంగా ఉంది. నేను 2-3 రోజుల్లో వస్తుంది అనుకున్నా. ఫస్ట్ షో నుంచి తెప్పించిన అజయ్ గారికి సూపర్ సార్. థ్యాంక్ యూ మీ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత నమ్మకాన్ని పోసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.